నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోని మల్లిసాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన భవిష్యత్తు నిధుల ద్వారా 67.51 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన నూతన అదనపు తరగతి గదులను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మంగళవారం ఘనంగా ప్రారంభించారు. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ జొన్నాడ వీరబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ సభలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. మన బడి మైనస్ మన భవిష్యత్తు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల స్వరూపమే పూర్తిగా మారిపోతోందని, తరగతి గదుల కొరతను అధిగమించడంతో పాటు ఆధునిక వసతులు కల్పిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నామని ఆయన వివరించారు. ఈ విద్యా సంబంధిత కార్యక్రమంలో అడపా భరత్, కన్నబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు, పోతుల మోహనరావు, జంపన సీతారామచంద్రవర్మ, జనపరెడ్డి సుబ్బారావు, చదరం చంటిబాబు, కనవరెడ్డి రామకృష్ణ, ముండ్రు ఎర్రబాబు, పైడిపాల సత్యబాబులతో పాటు డివైఈఓ ప్రభాకర్ శర్మ, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి పివి సత్యనారాయణ, ఎంఈఓ స్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి నూకరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తాము. ఎన్నికల వాహనాలు ఎన్నికలు సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఈ గదులు ప్రారంభోత్సవానికి ఇచ్చేసినారు కావున మన మల్లిసాలకే నేను ఎమ్మెల్యే గారికి గతంలో చెప్పాను. ఇప్పుడు కూడా కరెంటు చాలా ఇబ్బందిగా ఉంటుంది, అసలు ఏమీ ఉండలేదండి. కరెంట్ అయితే ప్రజలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే రైతులకి ఏజీఎల్ కరెంటు లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా చెప్పాలన్నా. మన నియోజకవర్గంలో వెనకబడ్డటువంటి ప్రాంతమైనటువంటి మన ప్రాంతానికి 5 కోట్లతోటి రాజపూడి హై స్కూల్ని ఒక మోడల్ స్కూల్ గా తయారు చేయడానికి ఎంపిక చేసినారు. అది 6 ఎకరాలు ఉంది. అసలు ఇంకొక 2 ఎకరాలు ఉంటే మీకు వచ్చును. దాని నిబంధనల ప్రకారం 5 ఎకరాలు కావాలన్నారు. అయితే అక్కడ 6 ఎకరాలు ఉన్నాయి. ఈ చూస్తే 3 ఎకరాలే ఉన్నాయి. ఇక్కడ ఎవరన్నా ఏమన్నా చుట్టూ ఉన్నదంతా కోట్ల మీద ఉంటుంది. కానీ ఇచ్చే పరిస్థితి కాదు. గతంలో ఇచ్చారు, అప్పుడంటే వేరు, ఇప్పుడు వేరు. ఆడైతే కలిపి చెరువులోకి వస్తే అక్కడ చదువుకున్నాడు, అక్కడ చదువుకోవచ్చు. ఇక్కడి నుంచి ఏమీ ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం, ఈ శాఖ విద్యాశాఖ మొట్టమొదట లోకేష్ బాబు తీసుకున్నప్పుడు వెంటనే నేను అడిగాను, ఎందుకయ్యా కాంప్లికేటెడ్ శాఖను తీసుకున్నావు నువ్వు? ఒకటి ఐటీ శాఖ తీసుకున్నావు, దేశాలను పరిగెట్టాలి, పెట్టుబడిదారులను లాక్కు రావాలి, లేకపోతే నెగిటివ్ అవుతూ తెచ్చండి అంటారు. అలాగే విద్యాశాఖ అతి ప్రమాదమైనటువంటి శాఖ. తెలివైన అక్కడ ప్రతి మనిషి తెలివైన ఉపాధ్యాయుడు ఏంటంటే ఈ దేశానికి దిశ దిక్కు చూపెట్టిన ఎవరు చూసినా మనం ఉపాధ్యాయుల నుంచే ఎక్కువ వచ్చి ఉంటారు.
మా చింతనలో అయితే ఉపాధ్యాయులే దేనికైనా ఒక లెటర్ రాయాలన్నా, ఒక పిటిషన్ రాయాలన్నా, లేదు సర్పంచ్ గారికి సలహా చెప్పాలన్నా, మా పెద్దనాన్న గారు సర్పంచ్గా ఉంటే పెద్దాపురం వేస్తారని చెప్పి ఆయనకి సలహాదారుడిగా ఉండేవాడు పంతులు గారు. ఉపాధ్యాయులు చదువుకున్నారు కాబట్టి ఆ విజ్ఞానం సంపాదించుకుంటారు, ప్రపంచ జ్ఞానం వస్తుంది, దాన్ని ఉపయోగించి ఇది చేస్తారు. వాళ్ళకి ఎక్కువ కోరికలు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి కాంప్లికేటెడ్ శాఖను ఎందుకు తీసుకున్నాను అంటే, ఎప్పుడు సమస్యతో పోరాడినప్పుడే నేను పరిమితి చెందినటువంటి రాజకీయ తయారవుతాను గురుగారు. కాబట్టి సమస్య నాకు కావాలి. ఆ సమస్య రోజు ఇచ్చేటటువంటి విద్యాశాఖ. ఆ విద్యాశాఖలో నేను ఏం చేస్తానో వెయిట్ అండ్ సీ అన్నాడు. సరే అయితే నీ ధైర్యాన్ని మెచ్చానే, ఎల్లు చూద్దాం అని చెప్పి ఇచ్చాడు. కానీ ఇవాళ ఆయన ప్రారంభించిన దగ్గర నుంచి మొదటి సంతకం మన సీఎం గారితో డిఎస్ఏ మీద పెట్టించాడు. ఏదైతే అలాగే ఒక 10 సంవత్సరాలుగా డిఎస్ఏ లేనటువంటి పరిస్థితి ఉందో, ముందు ఉపాధ్యాయుల్ని మనం అపాయింట్ చేయగలిగితే చదువు చెప్పడానికి పిల్లలకు చేరువలో ఉంటారు, సరిపడా చెయ్యాలి అనేటటువంటి ఆలోచనతో ఒక్కసారిగా చరిత్రలో లేదు ఇది 16,000 మందిని ఉపాధ్యాయులుగా ఒకేసారి అపాయింట్ చేయించాడు తొలి సంతకంతో. అక్కడి నుంచి వినూత్నమైనటువంటి మార్పులు 3 స్టేజెస్ లో స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రీ స్కూల్స్ అని, అలాగే మీడియం స్కూల్స్ అని, మెగా మోడల్ స్కూల్స్ అని ఇలా విభజించి చేసి వీలున్నంత వరకు ప్రతి గ్రామంలోని కూడా 10th క్లాస్ వరకు వచ్చే విధానాన్ని అవకాశం కల్పించారు. మా ఊరికి హై స్కూల్ తండ్రి అని చెప్పి మేము ఎవరు ఆయన వెనకాల పడకుండా స్ట్రెంగ్త్ ఉంటే భవిష్యత్ పౌరులైనటువంటి విద్యార్థులు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సు. చాలా సంతోషం. ఈరోజు అంతా విద్యార్థుల మయాన్ని గడిపేటటువంటి అవకాశం నాకు దక్కింది. ఉదయం క్రీడా ప్రాంగణంలో విద్యార్థులతో, క్రీడాకారులతోటి గ్రిక్స్ పోటీస్ ఏదైతే అమరావతి ఛాంపియన్షిప్ అనేటటువంటి కార్యక్రమాన్ని మన ఊరు పక్క ఉన్నటువంటి రాజపూడిలో ప్రారంభించడం జరిగింది. అక్కడ పిల్లలతో 1 గంట గడిపారు. అదే రకంగా ముద్దులకించే చిన్న పిల్లలతోటి మల్లిసాల్లో అంగన్వాడీలో గడిపారు. ముద్దుగా అలా మాట్లాడుతూ నాకు బ్లెస్సింగ్ చెప్తుంటే ఎంతో ఆనందం అనిపించింది. అలాగే ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా మీతోటే గడుపుతున్నాను. నా పక్కన ఉన్నటువంటి అప్పుడు గారు ఎప్పుడే టైం అయిపోయి వెళ్ళిపోదాం అంటాడు. నేను మాట్లాడినట్టు 3 మాటలు మాట్లాడేసి వదిలేసాడు. కానీ నాకు ఎంతసేపు అయినా మీతో గడపాలి, మీతో ఉండాలి అంటున్నా. ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదు. రాజకీయాల్లో ఎప్పుడు పెద్ద వస్తారు, ఆ పని ఈ పని అని మమ్మల్ని ఇది చేసుకుంటా ఉంటారు. చేస్తే సంతోషింటారు, చేయకపోతే తిట్టుకుంటారు. మీకు ఆ కల్మషం లేదు. ఎంతో గొప్పగా చూస్తారు మనిషి ఇంట్లో. అటువంటి మీతో గడిపినందుకు చాలా ఆనందంగా ఉంది. అందులో ఒక విద్యాలయాన్ని నా చేత 8 గదులు అన్ని రకాల వసతులతోటి ప్రైవేట్ పాఠశాలకి ధీటుగా చెప్పుకోవాలంటే ఇంకా ఎక్కువగా, ఎందుకంటే అలా స్పేస్ ఉండదు. ఆడుకోవాలంటే ఆ ప్రైవేట్ పాఠశాలలో 2 గదుల్లో కూర్చోబెడతారు. 60 మందిని కూర్చోబెట్టి ఒకప్పుడు ఉపన్యాసం ఇస్తారు.
ఇక్కడ ఫ్రీ బర్డ్స్, స్వేచ్ఛాయుత వాతావరణంలో మీరు ఇక్కడ విద్య నేర్చుకోవడానికి అవకాశం ఉంది, ఆడుకోవడానికి అవకాశం ఉన్నాయి.